హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లాక్స్ 575. మన ఛానల్ అయితే గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? నేను యూట్యూబ్ ఛానల్ ఆపేసి కూడా కనీసం 2 ఇయర్స్ అయింది. అసలు గుర్తున్నానో లేనో కూడా తెలియదు అనమాట. ఓకే, వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఆఫ్ చేసావు? అదే కదా రీజన్ మీకు కావాల్సింది. ఏం లేదు ఫ్రెండ్స్, మెయిన్ అంటూ రీజన్ ఒకటంటూ ఏం లేదు. కాలం కలిసి రాకపోతే అన్నీ కూడొస్తాయి అంటారు కదా, అలా జరిగిందంతే, ఏం లేదు. ఓకే, మళ్ళీ అయితే యూట్యూబ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మంచిగా వాచ్ అవర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా 15Kకి దాదాపు దగ్గరలో ఉన్నానమాట. ఎందుకు పాడు చేసుకున్నాను, అసలు ఎందుకు చేసుకున్నాను అన్న నేనే ఇప్పుడు బాధపడుతున్నాను అనమాట. అంతా అయిపోయినాక గేమ్ చేయడం కదా, మానిటైజేషన్ కూడా అయ్యిద్దేమోనని నేను చాలా అనిపించింది. కోరుకున్నా మంచిగా అవ్వాలి ఫ్రెండ్స్ అని. అసలు అవ్వలేదనమాట. ఇప్పుడు బాధపడుతున్నా. ఇంకా బాధపడి ఏం చేయలేం. ఇప్పుడు స్టెప్ తీసుకున్నాను అనమాట. అసలు నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఆపేశాను, ఏదో కారణం వల్ల నేను ఎందుకు ఆపాల్సి వచ్చింది అని నాలో నేను ఇప్పుడు క్వశ్చన్ వేసుకుంటే, నువ్వు ఎందుకు నాలో నేనే అనుకుంటున్నాను అనమాట. అసలు నువ్వు ఎందుకు ఆపావు, దేనికి, మళ్ళీ ట్రై చేయకూడదా అని చెప్పేసి. అందుకే అడుగైతే పెట్టానమాట. మన సబ్స్క్రైబర్స్ అయితే అలానే ఉన్నారు. కొంతమంది అన్సబ్స్క్రైబ్ అయితే చేశారనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, అప్పుడు మా హస్బెండ్ అయితే నన్ను ఇక్కడ అస్సాం పోస్టింగ్ వచ్చిందన్నాను కదా, అప్పుడు ఇంకా వదిలేసి వెళ్ళిపోయారనమాట. అప్పుడు అదే టైంలో అమరన్ మూవీ వచ్చింది. నిజంగా యూట్యూబ్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఎంత బ్యాక్ బోన్ అంటే అలా బాగుండేదనమాట. మంచిగా వీడియోస్ తీసేవారు. అలాగే నాకు హెల్ప్గా చేసేవారు, ఇంట్లో అయినా పాపను చూసుకోవడమైనా మంచిగా. ఇంకా అట్లా వదిలేసినా సరే నేను వీడియోస్ చేశాను అనమాట. ఇంటికి వచ్చాక అమరన్ మూవీలో అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా మా సిచ్యువేషనే గుర్తొస్తూ ఉందన్నమాట. వదలడం, వెళ్ళిపోవడం డ్యూటీకి, అవన్నీ చూస్తే ఆ టైంలో అబ్బా అనిపించింది. ఎంత ఏడుపు వచ్చిందో. నేను ఒక్కదాన్నే కాదు, ఆర్మీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇంకా అందరూ ఈ కష్టాలు పడే రావాల్సిందే. కానీ ఒకసారి ఉండి వదిలి వెళ్ళిపోతే ఎంత పెయిన్ ఉంటుందంటే ఇంకా తట్టుకోలేమన్నమాట. సరే వదిలి వెళ్ళారు కదా, నేను ఎందుకు యూట్యూబ్ అప్పటికి చేస్తూనే ఉన్నాను అనమాట. అక్కడ నుండి వదిలేసి వెళ్ళిపోగానే పాపకి బాగా హెల్త్ అనేది ఇష్యూ అయిపోయింది అనమాట. స్కూల్ జాయిన్ చేసా. అక్కడ ఏంటంటే 3 ఇయర్స్కి జాయిన్ చేసుకున్నారనమాట. ఇంకా 4 ఇయర్స్ వచ్చినాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి పిల్లని స్కూల్ స్టార్ట్ చేశాను అనమాట మిడిల్లో. ఇంకా పాపకైతే హెల్త్ ఇష్యూ అయింది. కానీ స్కూల్కి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం మంచిగా వెళ్ళింది. చాలామంది పిల్లలు ఏంటంటే సతాయిస్తారు ఫస్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఏడవడం అదని ఇదని గోల పెడుతూ ఉంటారు. కానీ నాకు అలా కాదు. వాళ్ళ డాడీని వదిలి కూడా చాలా మంచిగా ఉందనమాట. డాడీ వెళ్ళేటప్పుడైనా ఏడవదు. నాకు అదొక అదృష్టం అనమాట. ఏంటంటే పిల్లలు ఏడిస్తే ఇంకా తను తట్టుకోలేదు కదా, అలా అనమాట. ఇంకా నాకు చాలా ఫుల్ సపోర్టివ్గా ఉంటుంది అనమాట. మమ్మీ నువ్వు ఏడవకు, డాడీ తొందరగా వచ్చేస్తారు అని చెప్పిద్ది అనమాట. అలాగే వాళ్ళ డాడీని నువ్వు వెళ్ళిపోతావా డాడీ అని అంటే, లేదమ్మా మా సార్ కొడతారు, నువ్వు ఎలా స్కూల్కి వెళ్ళిపోతే నిన్ను తిడతారు, నన్ను కూడా అలాగే కొడతారు అని చెప్తే మాత్రం చాలా అర్థం చేసుకునేది. నువ్వు వెళ్ళు డాడీ అని చెప్పిద్ది అనమాట. ఇంకట్లా నాకు చెప్తుంటే ఎమోషన్ అవుతుంది. ఇప్పుడే నన్ను వదిలి కూడా 2 డేస్ అవుతుందనమాట. ఇప్పుడు లీవ్కి వచ్చి కూడా 45 డేస్ అయిందనమాట. వెళ్ళిపోయారు. ఇప్పుడు ట్రైన్లోనే జర్నీలో ఉన్నారనమాట. ఇంకా అప్పుడు ఏమైందంటే పాపకి హెల్త్ బాగోకపోవడం, మేము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. అదేంటంటే అంత చలిలో ఉండొచ్చు కూడా మేము. ఇక్కడ ఎందుకు, అది అక్టోబర్ మమ్మల్ని వదిలి వెళ్ళిందనమాట. ఇంకా అక్టోబర్ కదా, బాగా చలి. అక్టోబర్ కూడా కాదు, అక్టోబర్లో వదిలి వెళ్ళారు. డిసెంబర్ అలా వచ్చేసరికి పాపకి హెల్త్ బాగా ఇష్యూ అయిపోయిందనమాట.
ఖరాబ్ అయిపోయింది. ఇంకా అంత చలిలో ఉండొచ్చిన మేమే ఆ చలికాలంలో అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు వాతావరణం సెట్ అవ్వలేదో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇంకా 2 డేస్కి అలా అలా ఫీవర్ రాను, బాగా డల్ అయిపోయి ఇన్ఫెక్షన్ రావడం, మామూలుగానే పిల్లలకి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అని చెప్పారనమాట. అట్లా బాగా డల్ అయిపోయింది. ఇంక ఇక్కడ కాదు, ఈ చలి వల్ల కూడా నిమ్ము వచ్చే ఛాన్స్ ఉంది, నిమ్ము వచ్చింది, ఇంకా హెవీగా అయిద్దని చెప్పారు డాక్టర్ అయితే. సర్లే ఇక్కడ వద్దు, ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి, అక్కడ ఏంటంటే పొలాల సైడ్ అమ్మ వాళ్ళ ఇల్లు కదా, ఇంకా అలా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి రాగానే అప్పటికి వీడియోస్ ఏదో నార్మల్గా మెల్లమెల్లగా ఒకటి సెండ్ చేస్తూనే ఉన్నా, అప్లోడ్ చేస్తూ ఉన్నా. ఇంకా ఆ టైంలో ఏంటంటే మా మరిది పెళ్ళి సెట్ అయిందనమాట. ఇంకా ఈ పెళ్ళంటే తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఇంట్లో బొచ్చెడు పనులు ఉంటాయి, పైగా నేను ఒక్కదాన్ని చూసుకోవాల్సింది. మా హస్బెండ్ కూడా లీవ్కి వస్తారో రారు, అదొక ఇదనమాట. పెళ్ళి రేపనంగా ఈరోజు మార్నింగ్ వచ్చారనమాట. అది ఫ్లైట్కి అనుకుంటా వచ్చారు. వస్తారో రారో కూడా తెలియదు అన్నట్లు ఉన్నారనమాట. ఇంకా అదొక టెన్షను. ఇంటి ముందు ఇంత మంచిగా పెళ్లి చేసుకుంటుంటే పెద్ద అబ్బాయి ఇంటికి కొడుకు వస్తాడో రాడో అన్న అదొక టెన్షన్. మా అత్తోళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. నాది ఒక టెన్షను. ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా. మేమిద్దరం లేకపోతే ఎలాగా అని అనిపించింది అనమాట. ఎలాగలా పెళ్ళి మాత్రం కంప్లీట్ సక్సెస్ఫుల్గా జరిగింది ఫ్రెండ్స్, బాగానే చేశారు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళప్పుడైనా వీడియోస్ తీయొచ్చుగా నేను. ఆ హంగామా ఎంత ఉంటుంది. అప్పుడు కూడా ఇంక ఇంట్లో పనులకి పాపని అప్పుడప్పుడే మెల్లగా కోలుకుంటుంది. పెళ్ళి రోజు కూడా పెళ్ళి కొడుకుని చేసే రోజు కూడా కడుపు నొప్పి అది ఇది అని భలే ఇసుకు పుట్టించిందనమాట. ఇంక ఎలాగోలా పాప అయితే మంచిగా ఇక్కడ రాగానే సెట్ అయింది. ఇంకా స్కూల్ జాయిన్ చేసా. 5 years వచ్చినాయి దానికి. స్కూల్ జాయిన్ చేసాం. మంచిగా స్కూల్కి మాత్రం వెళ్ళటం, స్కూల్లో మంచిగా గ్రోతింగ్ అయిందనమాట. చదువులో కానీ దాన్ని నర్సరీ కూడా లేదు, డైరెక్ట్గా ఎల్కేజీలో వేసేసాను అనమాట. ఎల్కేజీలో కూడా ఫుల్గా మంచిగా మార్క్స్ రావడం కానీ, అది చెప్పడం కానీ, రైమ్స్ అయినా స్టోరీస్ అయినా ఫుల్గా మంచిగా ఉందన్నమాట. 95% అబోవ్ వచ్చినాయి. నాకు అది చాలా అనిపించింది. ఇంకా ఈ పాపను స్కూల్ పంపించుకోవడం, ఇంక ఇంట్లో డల్ అయిపోయింది. ఇదంతా రీజన్ ఒక పక్కన పెడితే, బయట జనాల మాటలకి అబ్బే ఇంక యూట్యూబ్ నాకు వద్దు, నేను స్టాప్ చేసేస్తా, నాకు వద్దు అని అనిపించింది అనమాట. ఇప్పుడు అనుకుంటున్నా, ఎవరో మాటల వల్ల, ఎవరో ఏదో అనుకోవడం వల్ల నేనెందుకు నా సక్సెస్ని నేను పాడు చేసుకోవాలి అని ఇప్పుడు మైండ్ జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు అనుకుంటున్నానమాట. స్టార్ట్ చేయాలి, నేను ఎందుకు వెళ్ళిపోవాలి. ఎవరైనా సరే ముందుకు వెళ్తూ ఉంటే ఇదే విషయం కాదు, ఏ విషయమైనా సరే వెనక తొక్కేస్తూ ఉంటారు. నేను ఎందుకు ఆపేయాలి అని చెప్పేసి ఇప్పుడు స్టెప్ అయితే ముందుకు తీసుకున్నా ఫ్రెండ్స్. మీరందరూ నన్ను అర్థం చేసుకొని మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు బ్లాగ్స్ అయితే ట్రై చేస్తాను. షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నా, సింపుల్గా ఏదో ఒకటి. డాన్స్ చేయడం పెద్ద తప్పేం కాదు ఫ్రెండ్స్. డాన్స్ అనేది మనం ఏం తప్పు చేయట్లా. నేను ఇప్పుడు క్వశ్చన్ వేసుకున్నాను అనమాట నా మైండ్లో. డాన్స్ చేస్తే తప్పేంటి, ఎవరో ఏదో అన్నారని నేను ఎందుకు డాన్స్ చేయడం మానుకోవాలి. నాకు ఇష్టము. నేను చిన్నప్పటి నుండి నాకు కొంచెం కాస్త కూస్తో దేవుడు ఇచ్చింది వచ్చు. నేను ఎందుకు వేరే వాళ్ళ మాటలు విని నేను ఎందుకు పాడు చేసుకోవాలి అని ఇప్పుడు అనుకుంటున్నాను. ఓకే, ఎలా ఏమైనా జరగని, నేనైతే ఇవన్నీ పట్టించుకోను. మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. మన ఛానల్ కనుక ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను గుర్తుపెట్టుకుని మళ్ళీ మన వీడియోస్ రన్నింగ్గా చూస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ముందు వీడియోస్ ట్రై చేస్తాను తీయడానికి. ట్రై చేయడం కాదు, తీస్తానన్నమాట. మా కొత్త ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదే
ముందు ముందు అన్నింటిని మీతో షేర్ చేసుకుంటా. వీడియోస్ ఆపడానికి కూడా కొంచెం ఈ కారణం కూడా ఉందనమాట. పని అటు ఇటు తిరగడం అదని ఇదని ఇంకా ఇన్ని పెట్టుకొని యూట్యూబ్ ముందుకు సాగాలి అంటే నేను ఒక్కదాన్ని, నాకు సపోర్ట్ ఎవరు లేరు. ఎడిటింగ్ చేయడమైనా అదే వీడియోస్ తీయడానికైనా ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా నేనే తీసుకోవాలి, నేను ఎడిటింగ్ చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలంటే నా వల్ల కాలేదు. పైగా బయట మాటలకి ఇంకా అన్నింటికి అబ్బా ఇంకా స్టాప్ చేసేసాను అనమాట. అలాగే నాకు బాధ వచ్చినప్పుడల్లా నేను మోటివేషన్స్ కొన్ని వీడియోస్ చూస్తానన్నమాట యూట్యూబ్లో. ఇంకా అప్పుడు అనిపించింది అబ్బా అసలు ఇది ఆ టైంలో నేను చూసినట్టయితే నేను ముందుకెళ్ళేదాన్ని. ఇప్పుడు ఎందుకు ఎండ పెట్టేశాను, సరే ఏది ఏమైనా అవని, ఇప్పుడైనా స్టార్ట్ చేద్దాం, ఎప్పటికన్నా రీచ్ అవని, మెల్లమెల్లగా ఒక్కోటి వీడియో పెడుతూ ఉంటే ఇంకా చూసేవాళ్ళే నచ్చిన వాళ్ళే చూస్తారు అని చెప్పేసి స్టార్ట్ చేశా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను అలాగే అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.